వెల్కమ్ టు టీసాట్ వ్యూవర్స్. నమస్కారం. గతంలో చూసినటువంటి అంటే జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలో నేర్చుకున్నటువంటి బోధన ప్రణాళిక అనే పాఠ్యాంశంలో అభ్యర్థులు నేర్చుకున్నటువంటి అంశాలు వార్షిక పథకము మరియు యూనిట్ పథకం. బోధనా ప్రణాళికలో 3 భాగాలు ఉంటాయి, 3 ప్రణాళికలు ఉంటాయి. ఒకటి వార్షిక పథకము, 2 యూనిట్ పథకము, 3 పాఠ్య పథకం. ఇంతకు ముందే ఈ 2 వార్షిక పథకము యూనిట్ పథకం గురించి తెలుసుకున్నాము. కాబట్టి ఈరోజు మరి చర్చించబోయేటటువంటి అంశము, తెలుసుకునేటటువంటి అంశం ఏమిటి అంటే పాఠ్య పథకము. పాఠ్యము పథకము. పాఠము అంటే బోధించాల్సినటువంటి అంశం, పథకము బోధించాల్సిన అంశానికి చేసుకున్నటువంటి వ్యూహరచన పథకం. పాఠ్య పథకం తరగతి గదిలో ఉపాధ్యాయుడు నిర్వహించేటటువంటి కృత్యానికి చేసేటటువంటి వ్యూహరచనని పాఠ్య పథకము అంటాము. లేదా పాఠ్య పథకము కార్యాచరణ పథకము అని కూడా అనవచ్చు. వార్షిక పథకాన్ని సాంవత్సరిక పథకము అన్నాము. యూనిట్ పథకాన్ని ఏదైతే ఒక సబ్ యూనిట్గా ఉన్నదో దాన్ని యూనిట్ పథకం అన్నాము. అదేవిధంగా ఒక కార్యాచరణ దృక్పథాన్ని సూచించేటటువంటి పథకాన్ని పాఠ్య పథకము అంటాము. అందుకే పాఠ్య పథకాన్ని కార్యాచరణ పథకము అని కూడా అంటారు. మరి కార్యాచరణ పథకమైనటువంటి పాఠ్య పథకం అంటే ఏంటి అని అంటే, భవిష్యత్తులో ఉపాధ్యాయుడు జరపబోయేటటువంటి బోధనా అభ్యసన చర్య కోసం రూపొందించబడినటువంటి పథకాన్ని ఈ పాఠ్య పథకము అంటాం. అంటే యూనిట్ పథకంలో పేర్కొన్నటువంటి సబ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆ సబ్ యూనిట్లని తరగతి గదిలో అనగా 45 నిమిషాలలో నిర్వహించాల్సినటువంటి ఏదైతే ఉందో దాన్ని తయారు చేసేటటువంటి పథకాన్ని పాఠ్య పథకము అని అంటారు. అంటే ఇంకా రకంగా చూసినట్లయితే ఈ పాఠ్య పథకాన్ని లెస్టర్ బి స్టాండ్ అనే శాస్త్రవేత్త గారి ప్రకారం చూసినట్లయితే పాఠ్య పథకం అనేది ఖచ్చితంగా ఒక కార్యాచరణ పథకం. ఎందుకు అంటే బోధించబోయే పాఠాన్ని ఎలా బోధించాలి అని ఉపాధ్యాయుడు ప్రశ్న వేసుకొని రూపొందించుకున్నటువంటి పథకాన్ని పాఠ్య పథకము అంటారు అని లెస్టర్ బి స్టాండ్స్ అనే శాస్త్రవేత్త గారు తెలియజేశారు. అదేవిధంగా చూసినట్లయితే మరి పాఠ్య పథకము యూనిట్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నింటినీ కూడా చెప్పేటటువంటి భాగాలని పాఠ్య పథకము అంటాం. అంటే పాఠ్య పథకము యూనిట్ పథకం తయారు తర్వాత ఉపాధ్యాయుడు చేసుకునేటటువంటి మరొక పథకం. మరి పాఠ్య పథకం యొక్క అర్థాన్ని, నిర్వచనాలను చూసినట్లయితే సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయుడు జరపబోయే చర్య కోసం రూపొందించబడినటువంటి పథకాన్ని లేదా మార్గదర్శకాన్ని పాఠ్య పథకము అని అంటాం. పాఠ్య పథకాన్ని కనుక చూసినట్లయితే కార్యాచరణ పథకము ఒక స్వల్పకాలంలో సాధించబడేటటువంటి, ఒక నిర్దిష్ట కాలంలో సాధించబడేటటువంటి పథకము, ఉపాధ్యాయునికి తరగతిలో పాఠ్యాంశానికి దిశానిర్దేశం చేసేటటువంటి పథకము. అదేవిధంగా చూసినట్లయితే ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని ఎంతవరకు ఉంది అని తెలిపేటటువంటి పథకం కూడా పాఠ్య పథకమే. అంటే అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటి, ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని తెలిపేటటువంటి ఈ క్రింది పథకము యూనిట్ పథకము, వార్షిక పథకము, పాఠ్య పథకము, పైవన్నీయు అంటే ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని తెలిపే పథకం ఏంటి, పాఠ్య పథకము. నెక్స్ట్ సమీపంలో భవిష్యత్తులో జరపబోయే కార్యక్రమాన్ని ముందుగా రూపొందించుకున్నటువంటి పథకము పాఠ్య పథకము. మరి పాఠ్య పథకాన్ని ఎప్పుడు తయారు చేసుకోవాలి, ఎండాకాలంలోనే తయారు చేసుకోవాలి. ఎండాకాలంలో తయారు చేసుకునేది వార్షిక పథకం. మరి యూనిట్ పథకము ఎండాకాలం తర్వాత అంటే సెలవుల తర్వాత బడికి వచ్చిన తర్వాత చేసుకునేటటువంటిది యూనిట్ పథకం. మరి రేపు చెప్పబోయే పాఠ్యాంశానికి ఈరోజే తయారు చేసుకునేటటువంటి పథకం పాఠ్య పథకం. అంటే పాఠ్యాంశాన్ని బోధించడానికన్నా ముందుగా తయారు చేసుకునేటటువంటి పథకము పాఠ్య పథకము అని అంటాం. అదేవిధంగా పాఠ్య పథకాన్ని ఎప్పుడు అంటే తదనుగుణంగా ఆ రోజు రేపటి చెప్పబోయేటటువంటి దానికి ఈరోజు చేసుకునేటటువంటి పాఠ్య పథకము. మరి
పాఠ్య పథకాన్ని కానీ, ఇయర్ ప్లాన్ని కానీ, యూనిట్ ప్లాన్ని కానీ ఎవరు ఆమోదించాలి? ఎన్సీఆర్టీ వారు, ఎస్సీఆర్టీ వారు, మేధావులు లేదా ప్రధానోపాధ్యాయుడు? ఇక్కడ చూసినట్లయితే ఎన్సీఆర్టీ వారు, ఎస్సీఆర్టీ వారు పాఠ్య పుస్తకాలను మాత్రమే ప్రచురిస్తారు. అదేవిధంగా చూసినట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ప్రధానోపాధ్యాయుడు. ప్రధానోపాధ్యాయుని గారి దగ్గర సంతకం తీసుకోవాలి ప్రతి ఉపాధ్యాయుడు కూడా. పాఠ్య ఏదైతే పథకం ఉందో, యూనిట్ పథకం కానీ, వార్షిక పథకం కానీ, పాఠ్య పథకాన్ని కానీ ఆమోదించవలసినటువంటి మొదటి వ్యక్తి ఆ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుడు. ఇది గమనించి గుర్తుంచుకోవలసినటువంటి విషయం. నెక్స్ట్, పాఠ్య పథకాన్ని ఎప్పుడు తయారు చేసుకోవాలి? ఒకరోజు ముందుగా ఉపాధ్యాయుడు తయారు చేసుకుంటాడు. నెక్స్ట్, పాఠ్య పథకాన్ని ఎవరు ఆమోదించాలి? ప్రధానోపాధ్యాయుడు ఆమోదించాలి. మరి పాఠ్య పథకం అంటే ఏంటి? కార్యాచరణ పథకము. మరి పాఠ్య పథకానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? పాఠ్య పథకం అనేది విద్యార్థి ప్రవర్తనలో మార్పును తీసుకువస్తుంది. విద్యార్థి ప్రవర్తన మార్పు అని ఊరికే పదే పదే అంటున్నాం. ప్రవర్తన మార్పు అంటే విద్యార్థిని మార్పు చేయడం అంటే టోటల్గా ఉన్నటువంటి వ్యక్తి, పొడుగున్నటువంటి వ్యక్తిని పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తిని పొడుగ్గా చేయడం కాదు, బక్కగా ఉన్నటువంటి వ్యక్తిని లావుగా చేయడం కాదు. అతని జ్ఞానంలో మార్పును తీసుకొచ్చేదాన్ని ప్రవర్తన మార్పు అంట. అంటే తెలియని వ్యక్తికి కొంచెం విషయాలను చెప్పడాన్ని ప్రవర్తన మార్పు అనగా, ఒక చిన్న విద్యార్థి అంటే ఏదైనా ఒక విద్యార్థికి సెల్ ఫోన్ ఇచ్చి సెల్ ఫోన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి నేర్పినట్లయితే అతని వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. లేదా గాంధీజీ యొక్క జీవిత చరిత్రను చదివినటువంటి వ్యక్తి గాంధీజీ అంటే ఎవరు అంటే మన జాతి పిత అని చెప్పడం, అది ప్రవర్తన మార్పు అంటాం. ఓకేనా? అయితే ఈ ప్రవర్తన మార్పును తీసుకురావడానికి ఉపయోగపడేటటువంటిది పాఠ్యపథకం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకా పాఠ్యపథకం యొక్క ఇంపార్టెన్స్ని చూసినట్లయితే పాఠ్యపథకం మీద నియంత్రణ కృత్యాలు ప్రావీణ్యంతో కూడినటువంటి అంశాలు ఉండాలి. నెక్స్ట్, దీన్ని ముందుగా రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తోడ్పడుతుంది, సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి తోడ్పడుతుంది, పునర్విమర్శ, బోధన, పరామర్శ గ్రంథాలను చూసుకోవడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్, బౌద్ధిక విలువలు, సాంస్కృతిక విలువలు, నైతిక విలువలని పెంపొందించేదిగా ఉంటుంది పాఠ్యపథకము అనేది. మరి ఈ పాఠ్యపథకంలో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే, ముందుగా ఏర్పరచుకున్నటువంటి ప్రణాళిక కాబట్టి భద్రతాభావం ఏర్పడి దానిపైన ఏం జరుగుతుంది, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్? విద్యార్థి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్సా? కాదు, ఉపాధ్యాయుని యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఎందుకంటే ముందుగా చదువుకున్నాడు, దానిపైన స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహనతో ఒక పాఠ్యపథకాన్ని తయారు చేసుకున్నాడు. ఎలా ఎంటర్ అవ్వాలి, విద్యార్థికి ఎలా జ్ఞానాన్ని అందించాలి, ఏ విధంగా మూల్యాంకనం చేయాలి, త్రో అనేది పూర్తిగా తెలిసినటువంటిది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. నెక్స్ట్, ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని చదవాల్సిందే. పాఠ్యపథకం తయారు చేసుకున్న తర్వాతే పాఠ్యాంశాన్ని చెప్పాలి, కానీ డైరెక్ట్గా పాఠాన్ని మాత్రం విద్యార్థులకు బోధించకూడదు. అది ఉపాధ్యాయుడు చాలా సమర్థవంతంగా మంచి ఉపాధ్యాయుని యొక్క లక్షణం. చెప్పబోయే పాఠాల లక్ష్య సాధన ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధన సాధించడానికి వీలుగా ఈ పాఠ్యపథకం యొక్క ప్రయోజనం ఉంటుంది. ముందుగా ప్రణాళిక వేసుకోవడం వల్ల సరైన ఉదాహరణలు, సరైన టీఎల్ఎం యూజ్ చేయడము, అదేవిధంగా పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాలను చక్కగా విశ్లేషించడము, సంశ్లేషించడము లాంటివి చేస్తాము. నెక్స్ట్, వీటితో పాటుగా చూసినట్లయితే చెప్పబోయే అంశంలో మనోవైజ్ఞానిక శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలను కూడా జోడించడం వల్ల విద్యార్థి మూర్తిమత్వానికి తోడ్పడుతుంది. ఈ విధంగా పాఠ్య పథకం యొక్క ప్రయోజనాలు అనేవి ఉంటాయి. అంటే పాఠ్యపథకం అంటే ఏంటో తెలిసింది, పాఠ్యపథకానికి కావలసినటువంటి ఇంపార్టెన్స్, అదేవిధంగా ఏంటి పాఠ్యపథకం యొక్క ప్రయోజనాలు కూడా మనకు అర్థమయ్యాయి. మరి పాఠ్యపథకంలో ఉన్నటువంటి ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాలతో పాటుగా ఉత్తమ పాఠ్య పథకానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలాంటివి, ఏ లక్షణాలు ఉండాలి? ఉత్తమ పాఠ్య పథకానికి కావలసినటువంటి లక్షణాలు అంటే లక్ష్యం అనేది సరిగ్గా నిర్దేశించబడి ఉండాలి,
ఆ లక్ష్యానికి నిర్దేశించినటువంటి స్పష్టీకరణాలని సూచించబడి ఉండాలి. నెక్స్ట్ పాఠ్యాంశంలో ఉపయోగించబడేటటువంటి అభ్యసన అనుభవాలు ఏమిటో చెప్పగలిగి ఉండాలి. మూల్యాంకనం యొక్క పనిముట్లేంటి, విధానం ఏంటి అనేది తెలిపే విధంగా ఉండాలి. ఇంటి పనికి సంబంధించినటువంటి నియోజనాలని అర్థవంతంగా విద్యార్థుల్లో ఆలోచన శక్తిని రేకెత్తించే విధంగా ఉండాలి. పాఠ్యాంశంలో ఉన్నటువంటి భావనలు ఒకదానితో ఒకటి సహసంబంధాన్ని కలిగి ఉండే విధంగా ఉండాలి. విద్యార్థుల మనసుకు తగినట్లుగా, ఆసక్తికి తగినట్లుగా ఉన్ముఖీకరణ చేసే విధంగా ఉండాలి. అంటే స్పష్టమైన ప్రశ్నలు వేయగలగాలి. అదేవిధంగా 1 లేదా 2 నియోజనాలే ఇవ్వబడాలి. అంటే ఏదో బాగా స్పష్టమైన ఆలోచన రేకెత్తించాలి అని ఓ 10-20 నియోజనాలు ఇవ్వకూడదు. 1-2 నియోజనాలు ఇచ్చే విధంగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే చదవగలిగినటువంటి పుస్తకాలు ఉండగలిగి ఉండాలి. ఇవన్నీ కూడా పాఠ్యపథకానికి ఉండవలసినటువంటి లక్షణాలు. మొట్టమొదటగా చూసినట్లయితే లక్ష్యం నిర్దేశించబడాలి. లక్ష్యానికి తగినటువంటి స్పష్టీకరణలను సూచించబడి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే బోధన అభ్యసన అనుభవాలు అనేవి సూచించబడి నిర్దేశించబడి ఉండాలి. అదేవిధంగా మూల్యాంకన విధానాలు, పనిముట్లు అనేవి ఉండాలి. నెక్స్ట్ ఇంటి పని నియోజనాలు విద్యార్థుల యొక్క ప్రవర్తనలో మార్పును లేదా విద్యార్థి ఆలోచన శక్తిని పెంపొందించేదిగా ఉండాలి. పాఠ్యాంశంలో భావనలు అనేవి, పాఠాలు అనేవి ఒకదానితో ఒకటి అంతరసహ సంబంధాన్ని కలిగి ఉండాలి. విద్యార్థి వయస్సుకు తగ్గట్టుగా ఉండాలి, మేధస్సుకు తగ్గట్టుగా ఉండాలి. ప్రస్ఫుటమైనటువంటి అంటే స్పష్టమైనటువంటి ప్రశ్నలు అడగాలి. నెక్స్ట్ అదేవిధంగా చదవగలిగినటువంటి పుస్తకం కలిగి ఉండాలి. అంటే పుస్తకాలు మంచి రంగురంగులతో కూడి ఉండాలి. అంటే చదవాలి అన్న ఆలోచన కలిగే విధంగా ఉండాలి. ఇవి ఉత్తమ పాఠ్య పథకానికి ఉండవలసినటువంటి లక్షణాలు. మరి ఈ పాఠ్య పథకంలో ఉండవలసినటువంటి లక్షణాలలో ఒక భాగమైనటువంటి విషయ విశ్లేషణ. పాఠ్యపథకం దేనికి ఉపయోగిస్తున్నాము? విషయ విశ్లేషణకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విషయ విశ్లేషణ అంటే పాఠంని వివరించడం. మరి విషయ విశ్లేషణాన్ని, పాఠాన్ని వివరించడానికి కావలసినటువంటివి ఏంటి అంటే శీర్షిక ప్రకటన, ఉపశీర్షిక ప్రకటనలు అనేవి ఉండాలి. ప్రధాన శీర్షిక, ఉపశీర్షిక పాఠ్యపథకంలో ఎందుకు వస్తుంది అంటే కనుక పాఠ్యపథకం తయారు చేసేటప్పుడు ఆ పాఠ్యపథకము చాలా పెద్దగా ఉందనుకోండి, దాని పరిధి ఎక్కువగా ఉంటే ఏం చేస్తాము? ఆ పాఠ్యాంశాన్ని 2 భాగాలుగా విడగొడతాం. అదేవిధంగా అభ్యర్థులు గమనించినట్లయితే బోధన ప్రణాళిక అనే పాఠ్యాంశాన్ని మనం తీసుకున్నప్పుడు 2 క్లాసులుగా విడగొట్టాము. ఏం చేసాము? వార్షిక పథకము, యూనిట్ పథకము ఒక క్లాస్గా చూసుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో పాఠ్యపథకం గురించి నేర్చుకుంటున్నాం. అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఒక పాఠ్యాంశంలో నిడివిని గమనించి భాగాలుగా విడగొట్టుకోవడం. అంటే ఒక పాఠానికి 2 లేదా 3 పాఠ్యపథకాలు పట్టొచ్చు. అంటే ఒక పాఠాన్ని పూర్తిగా వివరించడానికి 2 లేదా 3 లేదా 4 పీరియడ్లు పట్టవచ్చు. దాన్ని పాఠ్యపథకం అంటాం. అంటే ఒక పీరియడ్ కాలంలో తయారు చేసేది పాఠ్యపథకం. కాబట్టి ఆ పాఠ్యపథకం స్కోప్ను చూసుకొని పీరియడ్ వారీగా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని విశ్లేషణ అంటాం. అందుకే ప్రధాన శీర్షిక, ఉపశీర్షికలుగా విడగొట్టడం జరిగింది. ప్రధాన శీర్షికలో మరి ఏముండాలి? ముందుగా ఏదైతే పాఠం ఉందో ఆ పాఠం పేరుని ప్రధాన శీర్షిక అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే సూక్ష్మజీవుల వ్యాధులు అని ఉన్నాయి. సూక్ష్మజీవుల వ్యాధులలో ప్రధాన శీర్షిక. మరి అందులో చర్చించినటువంటి అంశం ఏంటి? సూక్ష్మజీవులలో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ వ్యాధులు అనేది ఉపశీర్షిక. ఇంకా చూసినట్లయితే మలేరియా వ్యాప్తి లేదా పోలియో వ్యాధి వ్యాప్తి, ఇంకా మొక్కలు వాటి ఆర్థిక ప్రాముఖ్యత. ఇలా శీర్షిక చదువుతుంటేనే ఆ పాఠం దేని గురించో అర్థమవుతుంది. అంటే మొక్కలు వాటి ప్రాముఖ్యత, లేదా మొక్కలు వాటి ఆర్థిక ప్రాముఖ్యత, లేదా మలేరియా వ్యాప్తి, పోలియో వ్యాధి లేదా ఆటలమ్మ వ్యాధి, తట్టు వ్యాధి, లేదా బ్యాక్టీరియల్ వ్యాధులు లేదా వైరస్ వ్యాధి. అంటే ఆ శీర్షికను చదువుతుండగానే మనకు అందులో ఏముందో అర్థమైపోవడం అన్నమాట. అదే దాన్ని ఏమంటున్నాము? ప్రధాన శీర్షిక అంటాం.
ఈ ప్రధాన శీర్షికలని అర్థవంతమైనటువంటి భావనలను విద్యార్థులకు అందించాలి అంటే ఏం చేస్తాము? స్పష్టంగా విడగొట్టబడినటువంటి భాగాలుగా చేయడం జరుగుతుంది. ఇలా స్పష్టమైన భాగాలుగా విడదీయడాన్ని ఉపశీర్షికలు అంటాం. ఈ ఉపశీర్షిక విధానానికి వచ్చినట్లయితే మైక్రోబయల్ వర్డ్, ఉదాహరణకి మైక్రోబయల్ వర్డ్లో ఏముంటాయి? ఉన్నటువంటి టైప్స్ బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, శిలీంధ్రాలు, శైవలాలు. అదేవిధంగా సూక్ష్మజీవులు, వాటి రూపాలు, సూక్ష్మజీవులు రకాలు, సూక్ష్మజీవులు లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్, అదేవిధంగా ప్రోటోజోవా, శైవలాలు, శిలీంధ్రాలు అనడం. ఇలా ఉన్నటువంటి వాటన్నింటిని కూడా ఏమంటాము? ఉపశీర్షికలు అంటాం. కానీ ప్రధాన శీర్షిక పేరేంటి? సూక్ష్మజీవులు. అదేవిధంగా మొక్కలు, వాటి ఆర్థిక ప్రాముఖ్యత అన్నాం. మొక్కలు, వాటి ఆర్థిక ప్రాముఖ్యతల ప్రధాన శీర్షిక అయితే ఔషధాలు, కలప లేదా ఆహార పదార్థాలు ఇలాంటివన్నీ కూడా ఉపశీర్షికలు అవుతాయి. వీటిని ఉపశీర్షికలు అని అంటాం. నెక్స్ట్ చూసినట్లయితే ఇవి పాఠ్యపథకంలో ఉన్నటువంటి ప్రధాన శీర్షిక, అదేవిధంగా ఉపశీర్షికలు రెండింటిని కూడా పాఠ్యపథకంలో ఉంచడం జరుగుతుంది. ఇలా అన్నింటినీ చూపించినటువంటి దానిని ప్రధాన శీర్షిక లేదా ఉపశీర్షికలు ఈ రెండు కూడా పాఠ్యపథకంలో ఉంటాయి. మరి ప్రధాన శీర్షికలో ప్రధానమైనటువంటి భాగాన్ని వివరిస్తుంది, ఉపశీర్షికలో ఉపభావనలని అందించడం జరుగుతుంది. మరి పాఠాన్ని పరిచయం చేసే అంశాలు ఏవైతే ఉంటాయో అవి ఎలా ఉంటాయి? స్పష్టమైన అవగాహనతో ఉంటాయి. అంటే పాఠ్యాంశ పరిచయం అనేది ఉదాహరణలతో కూడినటువంటి అంశం. మరి పాఠాన్ని ముగించేటప్పుడు ఎలా ఉండాలి? రికాప్సులేషన్ ఎలా ఉంటుందండి? రికాప్సులేషను ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యాంశాలను వివరించడం, అదేవిధంగా ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి శాస్త్రీయ పదాలను గుర్తు చేయడం. శాస్త్రీయ పదాలు మీన్స్ సూక్ష్మజీవుల ప్రపంచం, వైరస్, బ్యాక్టీరియా ఇలాంటివి వినరు విద్యార్థులు, అలాంటి పదాలను చెప్పడం. నెక్స్ట్ ప్రోటోజోవాలు, శిలీంధ్రాలు వీటిని విననటువంటి పదాలు కాబట్టి శాస్త్రీయ పదాలు అని అంటాము. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే మూల్యాంకన అంశాలు. ఈ మూల్యాంకన అంశాలు ఇవన్నీ కూడా పై ఏదైతే ప్రధాన శీర్షిక ఉపశీర్షికల ఆధారంగా చేసుకున్నటువంటి, మరొకసారి చూసినట్లయితే ప్రధాన శీర్షిక ఉపశీర్షికల ఆధారంగా చేసుకొని చేసినటువంటి అంశాలు ఏంటి? ప్రధాన శీర్షిక ప్రధాన భాగము, తర్వాత ఉపశీర్షిక యొక్క భావన, నెక్స్ట్ ఉపభావన లక్ష్యాలు, స్పష్టీకరణాలు, పాఠ్యాంశాన్ని పరిచయం చేసే అంశాలు, అదేవిధంగా పాఠ్యాంశాన్ని ముగించే అంశాలు, మూల్యాంకనము, మూల్యాంకన సాధనాలు, నెక్స్ట్ మూల్యాంకనం యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ రివిజన్ చేసేటటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? పాఠ్య పథకం యొక్క తయారీ విధానంలో ఉన్నటువంటి అంశాలు, శీర్షిక విధానాలు, వీటిని ఈ విధంగా ఉంటుంది. ఇంకా చూసినట్లయితే ఈ పాఠ్యపథకం అనేది రకరకాలుగా ఉన్నాయి. అందులో పాఠ్యపథక రచన లేదా దశలు అని కూడా అనవచ్చు. ఈ పాఠ్యపథక రచనలు అనేవి ఒక్కో శాస్త్రవేత్త ఒక్కో రకంగా అంటే తనదైన శైలిలో చూపించడం జరిగింది. ఆ రచనలనే మనం పాఠ్యపథక రచనలు అని అంటాం. అయితే పాఠ్యపథక రచనలో మన దేశంలో మరి మనం ఉపయోగించేటటువంటివి 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి హెర్బార్ట్ విధానము, 2 బ్లూమ్ మూల్యాంకన విధానము, 3 RCEM విధానం. అయితే ఇవన్నీ కూడా RCEM విధానము అనేది సిలబస్లో లేదు. అయితే దీన్ని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎందుకు ఏమిటి అనేది ముందు చర్చించబోయేటప్పుడు తెలుస్తుంది. అయితే ఇందులో చూసినట్లయితే మరి మొట్టమొదటగా హెర్బార్ట్ పథకం లేదా హెర్బార్ట్ విధానం. హెర్బార్ట్ విధానం దీనికి సంబంధించింది యూనిట్ పథకానికి సంబంధించింది, వార్షిక పథకానికి సంబంధించింది, పాఠ్య పథకానికి సంబంధించింది, పైవన్నింటికి సంబంధించింది. దేనికి సంబంధించింది? పాఠ్య పథకానికి సంబంధించింది లేదా పాఠ్యపథక రచనలో ఒక భాగం. అయితే ఈ హెర్బార్ట్ పథకాన్ని చూసినట్లయితే హెర్బార్ట్ యొక్క పూర్తి పేరు ఏంటి? జోహన్ ఫ్రెడరిక్ హెర్బార్ట్. జోహన్ ఫ్రెడరిక్ హెర్బార్ట్, జేఎఫ్ ఫ్రెడరిక్. ఇతను జర్మనీ శాస్త్రవేత్త, గొప్ప విద్యావేత్త కూడా. ఈయన బోధనా విధానాన్ని దశలుగా రూపొందించడం జరిగింది.
అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి పాఠ్యపథకం. అయితే ఈయనేం చెప్పాడు, అపర్సెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్, అపర్సెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అనే సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది. మరి ఇది దేనికి అంటే ప్రజెంటేషన్ ఇవ్వడానికి, హాజరుపరచడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రూపొందించడం జరిగింది. మరి విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం ఆధారంగా ముందు అందించబోయేటటువంటి జ్ఞానం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే విద్యార్థికి కన్ను ఏమిటో తెలిస్తేనే కన్ను నిర్మాణం గురించి చెప్పగలుగుతాం. అదేవిధంగా విద్యార్థికి మొక్క అనేది ఏమిటో తెలిసినప్పుడు మొక్క గురించి, మొక్కలో ఉన్నటువంటి భాగాలు చెప్పగలుగుతాం. ఇలా ముందు పూర్వజ్ఞానాన్ని పరిశీలించి ఆ పూర్వజ్ఞానం ఆధారంగా చేసేటటువంటి దాన్ని పాఠ్యపథకము అంటామని హెర్బార్ట్ గారు తెలియజేయడం జరిగింది. ఈ విధానం పైన క్లాసికల్ హ్యూమన్ ఆర్గనైజేషన్ థియరీ, క్లాసికల్ హ్యూమన్ ఆర్గనైజేషన్ థియరీ ప్రభావం కనబడుతుంది. ఎలా? విద్యార్థి పూర్వజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠ్యపథక రచన అనేది జరుగుతుంది అనుకున్నాం. అదేవిధంగా సిద్ధాంతపరంగా చూసినట్లయితే అపర్సెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్ పైన ఆధారపడి ఉంటుంది. సిద్ధాంతపరంగా అపర్సెప్టివ్ మాస్ థియరీ ఆఫ్ లెర్నింగ్. అదే పాఠ్యపథక విధానం పైన అయితే క్లాసికల్ హ్యూమన్ ఆర్గనైజేషన్ థియరీ. ఈ రెండింటి మీద పాఠ్యపథకం అనేది ఆధారపడి ఉంటుంది. అనగా హాజరుపరచడం అనే ప్రక్రియకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. విద్యార్థి అభిరుచి, వైఖరులు, సామర్థ్యాలు, ఆలోచన శక్తిని పెంచి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే విషయ వ్యవస్థీకరణ మొత్తం కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే జ్ఞాపక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. అందుకే అన్ని సబ్జెక్టుల బోధనలో కూడా బాగా వినియోగం అనేది ఈ హెర్బార్ట్ పథక విధానము అనేది ఉంది. మరి హెర్బార్ట్ పథకంలో ఉన్నటువంటి ప్రయోజనాలను చూసినట్లయితే తార్కికమైనది, మనోవిజ్ఞాన శాస్త్రాలకి అనుగుణంగా ఉంటుంది, అన్ని సబ్జెక్టుల బోధనకి కూడా అనుకూలంగా ఉంటుంది, ఆగమనము, సాధారణీకరించడము లేదా భావనలు లేదా నిగమనము అనగా అన్వయము, ఈ రెండింటిని కూడా ఉపయోగించవచ్చును. మరి జ్ఞానరంగ లక్ష్య సాధనకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైతే జ్ఞానరంగం బ్లూమ్స్ తెలిపినటువంటి జ్ఞాన రంగంలో ఉన్నటువంటి జ్ఞానము, అవగాహన, వినియోగము, తర్వాత సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనాల అన్నింటినీ కూడా వివరించడానికి వీలుగా ఉంటుంది. ఇది హెర్బార్ట్ యొక్క ప్రయోజనాలు. మరి హెర్బార్ట్ విధానంలో ఉన్నటువంటి పరిమితులు ప్రధాన ఉపాధ్యాయుని పాత్రకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది, జ్ఞానరంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. కాబట్టి భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాలకి తావే లేదు. విషయాన్ని హాజరుపరచడం ఒక్కటే ప్రధాన అంశంగా తీసుకున్నారు కాబట్టి ఇది విద్యార్థి కేంద్రీకృతంగా లేదు, ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంది. విద్యార్థుల యొక్క అభిరుచికి, ఆసక్తికి, సృజనకు, సహజ సామర్థ్యాల వినియోగానికి అసలే అవకాశం లేదు. అంటే ఉపాధ్యాయ కేంద్రీకృతమైనటువంటి పథక నమూనాలన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృతంగా ఉండవు. అంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉండవు అంటే విద్యార్థి సామర్థ్యాలను కానీ, సహజ సామర్థ్యాలను కానీ, ఆలోచన శక్తిని కానీ, ఆసక్తిని కానీ పరిగణలోకి తీసుకోవు. ఇది పాఠ్యపథకం యొక్క, హెర్బార్ట్ పథకం యొక్క నమూనా. మరి ఈ హెర్బార్ట్ విధానంలో చూసినట్లయితే మొట్టమొదటగా ఉన్నటువంటి దశలు లేదా సోపానాలు, ఎలాంటి సోపానాలు? హెర్బార్ట్ విధానంలో ఉన్నటువంటి సోపానాలను చూసినట్లయితే పరిచయం, పరిచయం మీన్స్ ఇంట్రడక్షన్. సెకండ్ వన్ హాజరుపరచడం, పరిచయం, హాజరుపరచడం. పోలిక లేదా సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునరుచ్చరణ. దీంట్లో ఇంట్రడక్షన్, ప్రజెంటేషన్, కాంప్రిహెన్షన్, జనరలైజేషన్, అప్లికేషన్, రికాప్సులేషన్ అనే 6 సోపానాలు ఉంటాయి. ఈ దశలు, ఈ 6 స్టెప్స్ కూడా హెర్బార్ట్ యొక్క పాఠ్య పథక నమూనాలో ఉన్నటువంటివి. మరొకసారి పరిచయం, హాజరుపరచడం, సంసర్గము, సాధారణీకరించడము, అన్వయము, లాస్ట్ పునరుచ్చరణ. మొట్టమొదటగా చూసినట్లయితే పరిచయం.
మరి సన్నాహం అంటేనే పరిచయం. సన్నాహం, ఈ సన్నాహంలో ఉన్నటువంటి పరిచయం ఏదైతే ఉందో ఆ పరిచయాన్ని ఎలా ఉండాలి? పరిచయం అనేది విద్యార్థికి పాఠ్యాన్ని బోధించే ముందు పూర్వజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ఉండాలి. ఆ పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం కన్నా ముందుగా ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళగానే ఎలా ఉండాలి? ఉపాధ్యాయుడు వచ్చాడు, మాకు తెలియని విషయాలను చెబుతాడు అన్న ఆసక్తితో ఎదురు చూసే విధంగా ఉండాలి. అంటే అంత తరగతి గది నిర్వహణ చేయగలిగే విధంగా ఉండాలి. తరగతి గది నిర్వహణ చేయాలి అనేది కొత్త కొత్త విషయాలను చెప్పగలిగే విధంగా ఉండాలి. ఎలాంటి విషయాలు? అవి విద్యార్థి యొక్క ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా ఉండాలి. కొత్త టిఎల్ఎం అంటే పాఠ్యాంశానికి సరిపడా ఉండేటటువంటి, అనుగుణంగా ఉండేటటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని యూజ్ చేయాలి. దీన్ని పరిచయము అంటాం. ఇంకా చూసినట్లయితే పాఠ్యాంశ పరిచయం అనేది విద్యార్థి యొక్క ప్రశ్నల ఆధారంగా ఒక శీర్షిక ప్రకటన అనేది చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మా ఇంట్లో ఉన్నటువంటి మా అన్నయ్యకి ఈత రాదు. అయితే ఈరోజు మేము బావి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య బావిలో జారి పడడం అనేది జరిగింది. అలా జారి పడడం వల్ల మునగడం అనేది జరిగింది. అప్పుడు మా ఇంటి పక్కన ఉన్న పెద్దోళ్ళని కేకేస్తే వచ్చిరు, మా అన్నయ్యని తీసి చేశారు. ఏం చేశారు? మొత్తం ఏం చేశారు? చేసేటటువంటి చికిత్సను ఏమంటారు? ప్రథమ చికిత్స. దట్ ఈజ్ ఓకే, ఈరోజు మనం చేసేటటువంటి ఏదైతే చికిత్స ఉందో దాన్ని ప్రథమ చికిత్స అనేది నేర్చుకుందాము అని చెప్పడం. లేదు, మొక్క యొక్క భాగాలు, మొక్క గురించి చెప్పాలి. జంతువులన్నీ దేని మీద ఆధారపడ్డాయి? మొక్కలపైన. అంటే మొక్కలు అనే పాఠ్యాంశాన్ని తీసుకురావటం. ఇలా ప్రశ్నల ఆధారంగా విద్యార్థుల యొక్క ధ్యాసను మళ్లించి పాఠ్యాంశం వైపు తీసుకురాగలగాలి. అంటే అది ఎలా చాకచక్యంతో కూడినటువంటి పని. విద్యార్థి ఆలోచన శక్తిని, విద్యార్థి యొక్క మనస్సుని ఉపాధ్యాయుని వైపు మళ్ళర్చుకునేటటువంటి సమర్థవంతమైనటువంటి ప్రక్రియ. నెక్స్ట్, మరి సన్నాహం ఎలా ఉండాలి? పోగానే ఉపాధ్యాయుడు సీరియస్గా చూసినట్లయితే విద్యార్థి అక్కడే ఇంకా అవసరం లేదు పాఠ్యాంశం అన్నట్టుగా ఉంటాడు. అంటే ఎలా ఉండాలి? చిరునవ్వుతో పలకరించే విధంగా ఉండాలి. అంటే చిరునవ్వుతో పలకరించాలి, గుడ్ మార్నింగ్ అని చెప్పడం. అదేవిధంగా చూసినట్లయితే ఉత్తేజపరచడం. ఎలాంటి ఉత్తేజన? తన వైపు ఉన్నటువంటి ధ్యాస మళ్లించడం. చాలా ఆత్మీయంగా పలకరించినట్లయితే విద్యార్థి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనల్ని అనుకునే విధంగా ఉండడం. అది ఆ ఉత్తేజపరచడం అనేది ఉండాలి. అదేవిధంగా విద్యార్థిని నవ్విస్తూ కిందటి పాఠ్యాంశం మనం నిన్న ఏం నేర్చుకొని ఉండొచ్చు అని క్వశ్చనింగ్, అంటే పూర్వజ్ఞానాన్ని పరిశీలిస్తున్నట్టుగా ఉండాలి. ఆ పూర్వజ్ఞానాన్ని పరిశీలిస్తూనే చెప్పబోయే పాఠ్యాంశాన్ని శీర్షిక ప్రకటన చేయాలి. ఆ శీర్షిక ప్రకటన ఎలా ఉండాలి? ఎందుకు నేర్చుకోవాలి అనే ఉద్దేశాన్ని తెలిపే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఈ శీర్షిక ప్రకటనని నల్లబల్ల పని కూడా సమర్థవంతంగా చేయాలంటే శీర్షిక ప్రకటన ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు నల్లబల్ల పైన వ్రాసి ఉంచుతాడు. దాన్ని అంటాం. అంటే సన్నాహము నథింగ్ బట్ ఏంటి? సిద్ధపరచడం. దేనికి సిద్ధపరచడము? పాఠ్యాంశాన్ని వినడానికి సిద్ధపరచడము, ఈ పరిచయం చేయడము అంటాం. ఇది చాలా ముఖ్యమైన దశ. ఎందుకంటే ఎప్పుడైతే విద్యార్థి మన వైపు మళ్ళీ మనం చెప్పే అంశాన్ని వినగలుగుతాడో అప్పుడు యథాతథంగా జ్ఞానాన్ని అందించగలుగుతాడు. అదేవిధంగా చూసినట్లయితే సెకండ్ స్టెప్ హాజరుపరచడం, ప్రజెంటేషన్. ఇందాక చూసినట్లయితే సిద్ధాంతపరంగా కానీ లేదా పాఠ్యపథక విధానపరంగా కానీ దేన్ని ఎక్కువగా ఫోకస్ చేసింది? ప్రజెంటేషన్ని, హాజరుపరచడం. ఈ హాజరుపరచడం అంటే ఏంటి? దేన్ని హాజరుపరచాలి? విద్యార్థులను హాజరుపరచాలి. ఎలా హాజరుపరచాలి? పాఠ్యపథకంలో ఉన్నటువంటి విషయాలని హాజరుపరచాలి. పాఠాన్ని నేర్చుకోవడం వల్ల ఏం నేర్చుకుంటున్నాము, ఎందుకు నేర్చుకోవాలి, దీంట్లో ఉన్నటువంటి పస ఏమిటి అనేది అర్థం కావాలి. అంటే రకరకాల ప్రశ్నలు వేయాలి, రకరకాల అంటే దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేయగలగాలి. అదేవిధంగా చూసినట్లయితే లాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది విద్యార్థికి అర్థమయ్యే విధంగా ఉండాలి. అంటే
ఉపాధ్యాయుడు విద్యార్థి సాధన చేస్తున్నాడా లేదా అనేది కనిపెట్టే విధంగా ఉండాలి. అంటే ఏ సాధన చేయాలి? పరోక్ష అనుభవాల ద్వారా కానీ, ప్రత్యక్ష అనుభవాల ద్వారా కానీ, ప్రాతినిధిత్వ అనుభవాలు, ఏ అనుభవమైన అభ్యసన అనుభవాల ద్వారా అభ్యసన కృత్యాలు జరుగుతున్నాయా లేదా, చివరగా విద్యార్థి ప్రవర్తన మార్పుకు గురవుతున్నాడా లేదా అనేది ఈ హాజరుపరచడంలో ఉపాధ్యాయుడు చూసుకోవలసినటువంటి అంశం. మరి మూడవ సోపానమైనటువంటి పోలిక లేదా సంసర్గము లేదా పోలికలు, ఒకదానికొకటి పోలికలు ఉన్నాయా లేదా అని చూడడం. దేనికి పోలికలు ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలకి పోలిక ఉందా లేదా అని చూడడం. అంటే ఇది మూడవ దశ, సరళం నుంచి సంక్లిష్టం వైపు వెళ్తుంది కాబట్టి పోలిక అనేది కొద్దిగా సంక్లిష్టమైనటువంటిది. అంటే విద్యార్థి ఆలోచన విధానంలో అంటే అవగాహన స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే విషయం పట్ల అవగాహన కలిగి ఉండాలి దీంట్లో. నెక్స్ట్ నిజ జీవితంలో ఉన్నటువంటి అంశాలతో సహసంబంధం కలిగి ఉండాలి. నెక్స్ట్ కొత్త భావనలను ఏర్పడే విధంగా ఉండాలి. అంటే ఎలాంటి పోలికలు చేయగలుగుతాడు పాఠ్యాంశం ద్వారా నేర్చుకున్నటువంటి విద్యార్థి? సీతాకోకచిలుకకి అదేవిధంగా ఇంకా ఏంటి పట్టుపురుగుకు ఉన్నటువంటి మధ్య భేదం ఏంటి అనేది చెప్పగలగడం. ఇంకా చూసినట్లయితే కుందేలుకి పిల్లికి మధ్యన తేడా ఏంటి అని చెప్పడం. లేదా జంతువుల్లో ఉన్నటువంటి కుక్క, నక్క వీటికి మధ్యన తేడా చెప్పడం. కుక్కకి నక్కకి రెండిట్లలో అక్షరం మాత్రమే తేడా ఉంటుంది, కానీ వాటి విధానంలో కూడా తేడా ఉంటుంది అనేది అది ఎప్పుడు స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు వాటి పోలికలు అనేవి చెప్పగలుగుతాడు. అదేవిధంగా చూసినట్లయితే క్షేకరణ విభజన, సమవిభజన, ఈ రెండు విభజనల మధ్యన తేడా చెప్పడం. లేదా సరళ కణజాలాలు సంక్లిష్ట కణజాలాలకు మధ్యన తేడా చెప్పడం. ఇలాంటివన్నింటినీ కూడా పోలికలు చేసి చూసుకునేటటువంటి వాటిని పోలిక లేదా సంసర్గము అంటాం. అంటే రెండింటిని మిళితం చేసి దాంట్లో ఉన్నదేంటి దీంట్లో ఉన్నదేంటి అనేది నేర్చుకుంటాడు. మూడవది సాధారణీకరణము. అంటే సాధారణీకరణం ఎక్కడికి దారితీసింది? ఏదైతే యథార్థాన్ని చూస్తాడో పరిశీలించినటువంటి అంశాన్ని అంటే విద్యార్థి పరిశీలించినటువంటి అంశం పైన ఒక స్పష్టమైన అవగాహన లేదా చిత్రం ఏర్పడుతుంది. దాన్ని భావన అంటాం. ఆ భావన వల్ల వచ్చినటువంటి దాన్ని సాధారణీకరణము అంటాం. అంటే ఈ రకంగా చూసినట్లయితే ఏంటి, ఉదాహరణగా చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆటలమ్మ లేదా తట్టు, గవద బిల్లలు, ఈ మూడింటి వల్ల వచ్చింది ఏంటి? వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఇవి వైరస్ వ్యాధులు అనడం. అంటే ఒక సాధారణీకరణం అనేది ఏర్పడడం. ఇలా ఉన్నటువంటి దానిని సాధారణీకరణం అంటాము. సాధారణీకరణాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? ఉదాహరణల నుంచి ప్రత్యేక అంశం వైపు వెళ్తూ ఉంటాయి, తెలిసిన అంశం నుంచి తెలియని అంశం వైపు వెళ్తూ ఉంటాయి. అందుకే వీటిని సాధారణీకరణాలు అని అంటాము. ఇంకా చూసినట్లయితే స్పష్టమైన భావనలను కల్పించేటటువంటి హెర్బార్ట్ యొక్క సోపానం ఏంటి అంటే సాధారణీకరణము. మరి సామాన్య సూత్రాలు, ఏవైతే సామాన్య సూత్రాలు ఉన్నాయో ఆ సామాన్య సూత్రాల నుంచి ఆగమన పద్ధతిలో చెప్పేటటువంటి వాటిని సాధారణీకరణము లేదా హెర్బార్ట్ యొక్క సాధారణీకరణ సోపానము అని అంటాం. మరొకటి అన్వయము. అన్వయం మీన్స్ అప్లికేషన్. ఎక్కడ అప్లికేషన్ చేయాలి? నేర్చుకున్నటువంటి అంశాన్ని నిత్య జీవితంలో వినియోగించాలి. అంటే నిత్య జీవితంలో పరిమిత, అపరిమిత లేదా పరిచిత, అపరిచిత సంఘటనల్లో కానీ, లేదంటే ఆగమన పద్ధతిలో రూపొందించినటువంటి సాధారణీకరణాలను కానీ, లేదా తెలుసుకున్నటువంటి సిద్ధాంతాలను కానీ, సూత్రాలను కానీ, నియమాలను కానీ నిత్య జీవితంలో వినియోగించగలగాలి. అదేవిధంగా తెలుసుకున్నటువంటి వ్యవస్థల గురించి కానీ లేదా పరిశ్రమల గురించి నిత్య జీవితంలో వినియోగించగలగాలి. దాన్ని అన్వయము అంటాం. అయితే సాధారణీకరణానికి చూసినటువంటి ఉదాహరణలు చూసినట్లయితే ఆటలమ్మ, తట్టు, గవద బిల్లలు అనేవి వైరస్ వ్యాధులు అని చెప్పినటువంటి విద్యార్థి నిత్య జీవితంలో ఆటలమ్మ వ్యాధిని చూడగానే ఏం చెప్తాడు? ఇది వైరస్ వల్ల వచ్చినటువంటి వ్యాధి, ఇది వైరల్ వ్యాధి. కాబట్టి మూఢనమ్మకాలతో ఒక వ్యక్తిని గదిలో బంధించి, అంటే అంటువ్యాధి అయినప్పటికీ ఈ వైరస్కి సంబంధించినటువంటి యాంటీబయాటిక్స్ ఇవ్వగలగాలి అని చెప్పేటటువంటి దాన్ని అన్వయము అంటాం.
అంటే ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే సమర్థవంతంగా చెప్పగలుగుతాడో విద్యార్థులు అంత సమర్థవంతంగా విషయాన్ని నిత్య జీవితంలో చేయగలుగుతాడు. అందుకే విద్యార్థి జీవశాస్త్రవేత్తగా మారుతాడు. దీన్ని అన్వయము అంటాం. నెక్స్ట్ చూసినట్లయితే ఈ అన్వయం అనేది ఎప్పుడు కూడా నిగమన పద్ధతిలో వెళ్తుంది. అంటే సాధారణీకరణం ఆగమన పద్ధతిలో ఉదాహరణ నుంచి ప్రత్యేకం వైపు వెళ్ళినప్పుడు అన్వయం అనేది నిగమనం నుంచి వెళ్తుంది. అంటే ప్రత్యేకం నుంచి ఉదాహరణ వైపుగా మరులుతుంది. అదేవిధంగా ఉదాహరణకి చూసినట్లయితే అంటువ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి అని అంటాం. అంటువ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి అన్న నిగమన అంశము లేదా ఆ విషయాన్ని పట్టుకొని విద్యార్థి ఏం చేస్తాడు? ఆటలమ్మ త్వరగా వ్యాపించింది, తట్టు త్వరగా వ్యాపించింది, లేదా గవద బిళ్ళలు త్వరగా వ్యాపించాయి. ఇలాంటివన్నీ కూడా ఒకదాంతో ఒకటి చూడడం వల్ల ఉదాహరణలతో ఓకే అంటువ్యాధులు అనేవి త్వరగా వ్యాపిస్తాయి అనేది తెలుసుకుంటాడు. నెక్స్ట్ చూసినట్లయితే పునరుచ్చరణ. అయితే ఉపాధ్యాయుడు రూపొందించుకున్నటువంటి పాఠ్యపథక నమూనాలో చాలా క్లిష్టమైనటువంటి అంశము పునశ్చరణ. మరొకసారి విద్యార్థికి జ్ఞానం యథాతథంగా గుర్తుండిపోవాలి అంటే ఉపాధ్యాయుడు మరలా పాఠ్యాంశాన్ని వివరించగలగాలి. ఇలా వివరించినటువంటి దాన్ని ఏమంటాం? పునరుచ్చరణ అంటాం. అంటే పాఠ్యాంశాన్ని మరలా చెప్పడము. దానివల్ల ఏం జరుగుతుంది? ఎప్పుడైనా మధ్యలో విద్యార్థి యొక్క ధ్యాస గనక లేనట్లయితే, అంటే కొన్నిసార్లు విద్యార్థులు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్గా ఉంటారు. అంటే మనిషి ఇక్కడ ఉంటాడు కానీ ఇంటి దగ్గర చేపలు వాళ్ళ నాన్న చేపలు కనుక తెచ్చుంటే చేపల పులుసు మా తమ్ముడు ఒక్కడే తింటున్నాడేమో అని ఆలోచించడం, లేదంటే వాళ్ళ నాన్న ఇచ్చిన 10 రూపాయలు గల్లపెట్టెలో దాచిపెట్టాను మా తమ్ముడు తీసుకుంటాడేమో అని ఆలోచిస్తూ ఉండొచ్చు. అలా కొన్నిసార్లు ఏమవుతుంది? ధ్యాస అనేది మళ్ళొచ్చు. ఆ ధ్యాస మళ్ళీ విషయాన్ని అనుగ్రహించలేకపోవచ్చు, పరిగ్రహించలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటి? పునశ్చరణ ద్వారా మరొకసారి ఆ జ్ఞానం అనేది విద్యార్థికి అందుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే దీంట్లో క్లిష్టత అనేది ఎన్నిసార్లు ఎంత బాగా పునశ్చరణ ఎన్నిసార్లు చేస్తే అంత బాగా ధారణ అనేది జరుగుతుంది. ధారణ ఎంత బాగా ఉంటే జ్ఞప్తికి అంత బాగా వస్తుంది. ఇంకా చూసినట్లయితే ఈ పునశ్చరణ అనేది ఇంటి దగ్గర అసైన్మెంట్ని కూడా అవలీలగా చేసే విధంగా ఉండగలగాలి. ఈ విధంగా పునశ్చరణ ఉంటుంది. నెక్స్ట్ ఇంటి పని లేదా అభ్యసన కృత్యాలు అనేవి విద్యార్థికి రోజు ఇంటి దగ్గర పని ఎక్కువగా ఉండకుండా సహజ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాన్ని ఆలోచించే విధంగా ఉండాలి. అంటే నియోజనాలు అనేవి 1-2 తప్ప ఎక్కువగా ఇవ్వకూడదు. లేదంటే క్షేత్ర పర్యటనలను కానీ ప్రాజెక్టు పనులను కానీ ఇచ్చే విధంగా ఉండాలి. ఆ ప్రాజెక్టు పనుల్లో విద్యార్థి ఆసక్తికి తగినట్లుగా ఇవ్వాలి. ఎలాంటివి ఇవ్వాలి? బొమ్మలు గీయడం కానీ లేదా పరిసరాలలో లభించే వనరులను సేకరించమనడం కానీ, ఇంకా చూసినట్లయితే తను పరిశీలించినటువంటి నమూనాలను గీయమనడం కానీ లేదా హెర్బేరియం తయారు చేయమనడం కానీ లేదంటే అక్వేరియంలో ఉండే భాగాలను రాయమనడం కానీ, టెరేరియం వివేరియం అంటే ఆ భాగాలను ఏ విధంగా చేస్తామనడం, లేదా పక్షుల జీవన విధానాలు అనే పాఠ్యాంశాన్ని చెప్పినటువంటి ఉపాధ్యాయుడు పక్షుల గూళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి రూపాలు ఏంటి అని ఇంటి పనిని ఇవ్వవచ్చు. ఈ విధంగా నియోజనాలు అనేవి విద్యార్థికి ఆసక్తిని చేపట్టేటట్టుగా చిన్న చిన్న ప్రయోగాలు చేయడానికి వీలుగా, అదేవిధంగా ఎలా చేశారు అనేది కూడా మరుసటి రోజు చెక్ చేసే విధంగా ఉండాలి. అంటే ఇంటి పని ఇవ్వడమే కాదు, అది చేశారా లేదా కూడా చూసే విధంగా ఉండాలి. ఇది హెర్బార్ట్లో ఉన్నటువంటి పాఠ్యపథక సోపానాలు. పాఠ్యపథక సోపానాలని మరొకసారి చూసినట్లయితే పరిచయము, హాజరుపరచడము, సాధారణీకరణము, సంసర్గము, తర్వాత ఇంకా చూసినట్లయితే పునరుచ్చరణ, అన్వయము, పునశ్చరణ, నెక్స్ట్ ఇంటి పని, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటుగా హెర్బార్ట్ యొక్క ప్రయోజనాలు తార్కికమైనది, మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుగుణంగా ఉంది, అన్ని సబ్జెక్టులకి అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి మంచిది, జ్ఞానరంగ లక్ష్యాలకి ప్రాధాన్యం ఇస్తుంది. మరి జ్ఞానరంగ లక్ష్యాలతో పాటుగా ఉన్నటువంటి సరళంగా సులువుగా చెప్పడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుడు పాఠ్యపథక నమూనాను తయారు చేయడానికి సులువుగా అనువైనటువంటిది.
తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపు వెళ్తుంది కాబట్టి విద్యార్థి సులువుగా అర్థం చేసుకుంటాడు. ఇవన్నీ కూడా మన హెర్బార్ట్ విధానంలో ఉన్నటువంటి ప్రయోజనాలని ముందుగా చర్చించినటువంటి అంశాలు. మరి ఈ చర్చించిన అంశాలలో భాగంగా మరి పాఠ్యపథక రచనలో భాగంగా ఉన్నటువంటి 3 భాగాలు, ఒకటి హెర్బార్ట్ పాఠ్యపథక విధానము, రెండవది చూసినట్లయితే బ్లూమ్స్ విధానము. మరి బ్లూమ్స్లో ఉన్నటువంటి విధానానికన్నా ముందుగా హెర్బార్ట్ ఏం చేశారు, ఎందుకు బోధించాలి, ఏం బోధించాలి, ఎలా బోధించాలి అని ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకొని హెర్బార్ట్ యొక్క పాఠ్యపథక నమూనా అనేది తయారు చేయడం జరిగింది. రెండవ పాఠ్యపథక నమూనా లేదా రచన బ్లూమ్స్ విధానము. ఈ బ్లూమ్స్ విధానము కూడా ఎవరికి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలి అనే అంశాన్ని ఆధారంగా తీసుకొని బోధించడం జరుగుతుంది. కాబట్టి ఎలా బోధించాలి అనేది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. మరి ఎవరికి బోధించాలి, మరి విద్యార్థులకు బోధించాలి, నెక్స్ట్ ఎందుకు బోధించాలి, జ్ఞానాన్ని అందించడానికి అనేది గుర్తుంచుకొని చేయాలి అని చెప్పేసి బ్లూమ్స్ టాక్సానమీ ఆధారంగా 1956లో బ్లూమ్స్ టాక్సానమీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లూమ్స్ మరి పాఠ్యపథక నమూనా రచన కూడా రెడీ చేయడం జరిగింది. దాన్ని బ్లూమ్స్ మూల్యాంకన విధానము అని అంటాం. మరి బ్లూమ్స్ యొక్క విధానాన్ని చూసినట్లయితే బోధన అభ్యసన ప్రక్రియని ఏ విధంగా చేయాలి, పాఠ్యపథక నమూనా ఎలా ఉండాలి అంటే 3 ధృవాల యొక్క సమ్మతీకృత్యంగా వివరించాడు. ఈ విధానంలో క్రింది లక్షణాలు ఉండాలి అని. విద్య అనేది కూడా ప్రయోజనంతో కూడుకున్నది. ఆ ప్రయోజనంలో ఉన్నటువంటి విద్య అనేది విద్యాకృతులన్నీ లక్ష్యాధారాలే. మరి బోధన ఆధారంగా విద్యార్థులను పరీక్షించాలి. బోధనా పరీక్ష రెండూ కూడా లక్ష్యాల యొక్క దిశానిర్దేశాన్ని చేస్తాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరి ఇంకా చూసినట్లయితే పాఠ్యపథకంలో ఉన్నటువంటి బ్లూమ్స్ విధానంలో చూసినట్లయితే విద్యా లక్ష్యాలను రూపొందించడమే కాకుండా ఇంకా ఏమన్నాము, బోధన ఆధారంగా చేయాలి, బోధన పరీక్ష రెండు కూడా ఏం చేయాలి, దిశానిర్దేశం చేయాలి అని అనుకున్నాం. ఈ దిశానిర్దేశం చేసేటప్పుడు బోధనా లక్ష్యాల రూపకల్పన అనేది 3 లక్ష్యాల అంటే ఏదైతే దశానిర్దేశం ఉందో ట్రైగోనల్ ఆకారంలో ఉంటుంది. ఆ ట్రైగోనల్ ఆకారంలో ఉండేవి ఏంటి అంటే విద్యా లక్ష్యాలు, ప్రవర్తనా మార్పుల మూల్యాంకనము, అదేవిధంగా అభ్యసన అనుభవాలను కల్పించడం. 1 విద్యా లక్ష్యాల రూపకల్పన, 2 ప్రవర్తనా మార్పులలో మూల్యాంకనం చేయడం, 3 అభ్యసన అనుభవాలను కల్పించడం. విద్యా లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, ప్రవర్తనా మార్పులు. ఇది బ్లూమ్స్ విధానంలో ఉన్నటువంటి దశలు. విద్యా లక్ష్యాల రూపకల్పన అనేది జరిగినప్పుడు ఏదైనా ఒక కృత్యము పని చేయటం ద్వారా మనం ఆశించే ఫలితం ఏదైతే ఉందో దాన్ని లక్ష్యం అని చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాంట్లో మనం ఆశించేది ఏదైతే ఉందో దాన్ని లక్ష్యము అంటాం. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి ప్రవర్తనలో మార్పును తీసుకురావడానికి తను ఏర్పరచుకున్నటువంటి మార్గాన్ని లక్ష్యము అని కూడా అంటాం. అంటే లక్ష్యం అనగా ఏదైనా ఏంటి, కృత్యం యొక్క చివరి ఫలితం అని కూడా చెప్పవచ్చు. విద్యా లక్ష్యాలు అనేవి విద్యార్థిలో ఆశించిన ప్రవర్తనా మార్పులని, వాటి సాధనకి పాఠ్యాంశ విషయాలు అనేవి సాధనంగా ఉంటాయి. కాబట్టి విద్యా లక్ష్యాలను ప్రవర్తనా లక్ష్యాలు అని కూడా అనొచ్చు. అంటే ప్రవర్తనా లక్ష్యాలని నథింగ్ బట్ స్పష్టీకరణాలు అని కూడా అంటాం. అయితే ఈ లక్ష్యాలన్నీ కూడా ఇచ్చేటప్పుడు అంటే విద్యా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా లక్ష్యాలు రూపొందించినటువంటి మేధావులు రూపొందించినటువంటి విద్యా లక్ష్యాలు, అదేవిధంగా ఉపాధ్యాయుడు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలకి అనుగుణంగా ఉంటాయి. అంటే ఆధారంగా చేసుకొని చేసినటువంటి లక్ష్యాలు. కాబట్టి ఇవి విద్యా లక్ష్యాలు. నెక్స్ట్ చూసినట్లయితే అభ్యసన అనుభవాల కల్పన ఎంత సమర్థవంతంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుడు తాను నిర్దేశించుకున్నటువంటి కార్యాచరణ ప్రణాళికని పాఠ్యపథకము అంటున్నాము. ఆ పాఠ్యపథకాన్ని ఏం చేయాలి, తరగతి గదిలో పాఠ్యాంశం వివరిస్తాడు. పాఠ్యాంశం ఎలా వివరిస్తాడు, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పద్ధతుల ద్వారా వివరించాలి. ఏ పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో అయినటువంటి ఉపన్యాస పద్ధతి లేదా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కావచ్చు, అన్వేషణ పద్ధతి కావచ్చు, లేదా ప్రకల్పన పద్ధతి కావచ్చు,
అదే కాకుండా ప్రయోగ పద్ధతి లేదా పరిశీలన పద్ధతి మనకు బోధనా పద్ధతిలో ఉన్నటువంటి పద్ధతులు. ఈ పద్ధతులను అనుసంధానం చేసుకొని అభ్యసన కృత్యాలను కల్పిస్తాడు. అంటే అభ్యసన కృత్యాలు ఏముంటాయి? ఒకవేళ ఉపన్యాస ప్రదర్శన చేశారనుకోండి, కేవలం వినడం మాత్రమే జరుగుతుంది, దట్ ఈజ్ అభ్యసన కృత్యం. లేదా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి జరిగిందనుకోండి, ఆ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో వినడం చూడడం రెండూ కలుగుతాయి కాబట్టి వినడం చూడడం రెండూ అభ్యసన కృత్యాలు అనేవి జరుగుతాయి. ఇలాంటి వాటిని ఏమంటున్నాము? అభ్యసన కృత్యాలు అంటున్నాం. అంటే మొదటగా ఉపాధ్యాయుడు లక్ష్యము, ఆ లక్ష్యానికి అనుగుణంగా పాఠ్యాంశము, పాఠ్యాంశానికి అనుగుణంగా పాఠ్యపథకము, ఆ పాఠ్యపథకానికి అనుగుణంగా బోధనా పద్ధతులు, బోధనా పద్ధతుల నుంచి వచ్చినవేంటివి? బోధన అభ్యసన కృత్యాలు. ఈ బోధన అభ్యసన కృత్యాలు వినడం చూడడం అనేవి ఏది అభ్యసన అనుభవాలను కల్పిస్తాయి. ఏ అభ్యసన అనుభవాలు? చూస్తున్నాడు కాబట్టి మూర్త అనుభవం, చూడకుండా చెప్పినటువంటివి అయితే అమూర్త అనుభవాలు. లేదా ఇంకా కంప్యూటర్ని పెట్టి కణం వివరించాడనుకోండి, అది ప్రాతినిధిత్వ అనుభవం. అంటే ఏదో ఒక అనుభవాన్ని కల్పించినట్లయితే దాన్ని అభ్యసన అనుభవాలు అని అంటాం. అయితే ఈ అభ్యసన అనుభవాలను రూపొందించుకున్నప్పుడు విద్యార్థికి విషయానికి మధ్యన సహసంబంధం అనేది ఏర్పడుతుంది. ఎలాంటి సహసంబంధం ఏర్పడుతుంది అంటే జ్ఞానాత్మక రంగానికి, భావావేశ రంగానికి, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి విషయ అవగాహన లేదా అభ్యసన అనుభవాలని కల్పించడం జరుగుతుంది. అది ఎలా అంటే బ్లూమ్స్ టాక్సానమీలో భాగంగా బ్లూమ్స్ బాగా వివరించినటువంటి జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలైనటువంటిది జ్ఞానము. ఈ జ్ఞానాన్ని కనుక లక్ష్యంగా తీసుకొని చెప్పినటువంటి అంశం ఏంటి? అభ్యసన అనుభవాలు ఏంటి? ఉపన్యసించడం కావచ్చు, లేదా చెప్పడం, ప్రదర్శన, చార్ట్, నమూనా, పాఠ్యపుస్తకాలు, అదేవిధంగా కార్యక్రమయుత అభ్యసనం కావచ్చు, ఇంటి పని కావచ్చు, నియోజనాలు కావచ్చు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించి? జ్ఞానానికి సంబంధించినవి. జ్ఞానంలో ఉన్నటువంటి అభ్యసన అనుభవాలని అందించడం. ఉపన్యసించడం కూడా ఒక అనుభవమే, ఇంటి పని ఇవ్వడం కూడా ఒక అనుభవమే, లేదా కార్యక్రమయుత అభ్యసనం చేయడము, చార్ట్ ఇవ్వడము, నమూనా చెప్పడము, లేదా ప్రదర్శింపచేయడం, ఇది జ్ఞానం యొక్క అభ్యసన అనుభవాలు. అదేవిధంగా రెండవ లక్ష్యమైనటువంటి అవగాహనకి చూసినట్లయితే ప్రశ్న జవాబులు, ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు. అంటే వైరస్ వ్యాధులలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఏ వ్యాధులు ఉంటాయి, తట్టు, ఆటలమ్మ, గవదబిల్లలు, సో అండ్ సో వ్యాధులు ఉండడం. అంటే ప్రశ్నకి జవాబు ఇవ్వడం. నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు? ఉదయాన్నే నిద్రలేస్తాను. ఇలాంటి ప్రశ్న జవాబులు ఉండడం అవగాహనకి సంబంధించినవి. అదేవిధంగా బృందంలో చర్చ, విద్యార్థులు పీర్ గ్రూప్స్ ఎవరైతే సమవయస్కులతోని చర్చలు పెడుతూ ఉంటారు, అది ఎలా జరిగింది, టీచర్ చాలా బాగా చెప్పాడు, లేదు సో కొన్ని చర్చలు జరగడం, బృందంలో చర్చ. లేదంటే చిత్రలేఖన నైపుణ్యాలు చేయడం, నమూనాలని పవర్ పాయింట్లో చూపించడం, అంటే పువ్వు వికసించడం, లేదా చిరుతపులి పరిగెత్తడం, ఇలాంటివన్నీ చూపించేటటువంటి ప్రజెంటేషన్లు ఇవ్వటం. పాఠ్యపుస్తకాలు కూడా అవగాహనకు చెందినటువంటి అభ్యసన అనుభవాలు. అయితే ఈ క్రింద చూసినటువంటి అభ్యర్థులు గమనించాల్సినది ఏంటి అంటే ఈ క్రింది వాటిలో అవగాహనకి సంబంధించినటువంటి అభ్యసన అనుభవం, ఇంటి పని, నియోజనాలు, నెక్స్ట్ అదే కాకుండా పాఠ్య పుస్తకాలు. ఏంటి పాఠ్యపుస్తకం అనేది అవగాహనకు సంబంధించినటువంటి అభ్యసన అనుభవం. అన్వయం, పరస్పర చర్చలు ఉండాలి, నిత్య జీవితంలో వినియోగించుకునేటట్లుగా ఉండాలి, సాధారణీకరించేటటువంటి సందర్భాలను కల్పించగలిగేటట్లుగా ఉండాలి. ఇవి అభిరుచి. అభిరుచి ఎలా ఉండాలి? విహారయాత్రలు చేసే విధంగా, అదేవిధంగా ప్రాజెక్టు పని చేసే విధంగా, నెక్స్ట్ నమూనాలను సేకరించే విధంగా, నమోదు చేసే విధంగా. అంటే నమోదు చేయడం మీన్స్ ఏదన్నా చూసిన విషయాన్ని నమోదు చేసే విధంగా ఉండాలి. నైపుణ్యాలు, సమస్య పరిష్కార నైపుణ్యం ఉండడం, చిత్రలేఖన నైపుణ్యం ఉండడం, హస్తలాఘవ నైపుణ్యం ఉండడం, సెమినార్లను చేయడం, వర్క్షాపులు చేయడము, ఇలాంటివన్నీ కూడా నైపుణ్యాల కిందకి తీసుకొస్తాం. అంటే ఇవన్నీ అభ్యసన కృత్యాలలో ఉన్నటువంటి ఏ అభ్యసన కృత్యాలు బ్లూమ్స్ టాక్సానమీ ఆధారంగా బ్లూమ్స్ పాఠ్యపథకంలో చూపించినటువంటి ట్రైగోనల్ ఆకారంలో ఉన్నటువంటి అభ్యసన అనుభవాలు. అయితే ముందుగా తెలుసుకున్నది విద్యా లక్ష్యాలు, తర్వాత అభ్యసన అనుభవాలు. అభ్యసన అనుభవాల తర్వాత ఉన్నటువంటిది ఏంటిది అంటే ప్రవర్తనలో మార్పు. ఈ ప్రవర్తన మార్పుని కనుక అంటే
ఈ అభ్యసన లక్ష్యాలను కూడా మళ్ళీ ఏం చేయొచ్చు, సాధనాలు ఉంటాయి. ఎలాంటి సాధనాలు, జ్ఞానాన్ని నిర్దేశించినటువంటి సాధనాలు మీన్స్ స్పష్టీకరణాలు. ఎలాంటి స్పష్టీకరణాలు, జ్ఞానరంగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణాలు పరిశీలించడము, రాతపూర్వకంగా ఉన్నటువంటి లక్ష్యాత్మక ప్రశ్నలు కానీ లేదా వ్యాసరూప ప్రశ్నలు కానీ ఇవి జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి అవి. తర్వాత మానసిక చలనాత్మక రంగానికి చెందినటువంటిదైతే పరిశీలన, ప్రయోగాలు చేయడము, ప్రయోగాలలో ఉన్నటువంటి నమోదును రికార్డు చేయడము, ఇవి మానసిక చలనాత్మక రంగానికి చెందినటువంటి సాధనాలు. మరి భావావేశ రంగానికి చెందినది అభిరుచి శోధికలు లేదంటే సందర్భోచిత పరీక్షలు, వీటిని ఏమంటాము, అభ్యసన లక్ష్యాల మూల్యాంకన సాధనాలు అని అంటాం. మరి బ్లూమ్స్ యొక్క ప్రయోజనాలను చూసినట్లయితే పాఠ్యపథకంలో ఉన్నటువంటి పరీక్షా సాధనాలను అనుగుణంగా చేసుకొని విషయ విశ్లేషణ ఆధారంగా సంబంధిత లక్ష్యాల ఆధారంగా ఒక క్రమంలో బోధన జరుగుతుంది. నెక్స్ట్ లక్ష్యాల ప్రవర్తన మార్పులతో రాయబడతాయి. బోధన లక్ష్యాల ఆధారంగా జరుగుతుంది, శాస్త్రీయంగా ఉంటుంది, మనోవైజ్ఞానిక సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. అభ్యసన అనుభవాలని అవసరమైనప్పుడు ఏం చేస్తాము, మార్పులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ బ్లూమ్స్ ఉపగమంలో ప్రాథమిక, సరళ స్థాయి, క్లిష్టంగా ఉండేటటువంటి స్టెప్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా అభ్యసన స్థానంలో నిర్దిష్టంగా ఉండేటటువంటి స్టెప్స్ మనకు కనిపిస్తాయి. ఏంటి, జ్ఞానము నుంచి అవగాహన నుంచి నెక్స్ట్ అన్వయము, ఆసక్తి నుంచి వైఖరి నుంచి అభినందన అనేది సంక్లిష్టంగా ఉన్నటువంటి హయ్యర్ స్టేజ్లో ఉన్నటువంటి క్రియ. కాబట్టి మరొకసారి చూసినట్లయితే ఫస్ట్ జ్ఞానము నుంచి అవగాహన నుంచి అన్వయం నుంచి నైపుణ్యం నుంచి ఆసక్తి నుంచి వైఖరి నుంచి అభినందన అనే బ్లూమ్స్ యొక్క స్టెప్స్ అనేవి మనకు కనబడతాయి. పరిమితులను చూసినట్లయితే లక్ష్యాలు, ప్రవర్తన మార్పులు నిర్దిష్టంగా ఉండడం వల్ల ఉపాధ్యాయుని సృజనాత్మకతకు అవకాశం ఉండదు. అంతేకాకుండా ఎక్కువ రంగాల వల్ల, లక్ష్యాల వల్ల కృత్యాల స్పష్టత అనేది ఉండదు. ఎందుకంటే జ్ఞానము, అవగాహన లేకుండా, అలా కాకుండా భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, జ్ఞానాత్మక రంగాలు వీటన్నింటి మీద ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల విద్యార్థికి స్పష్టత అనేది కలగకపోవచ్చు. ఇది బ్లూమ్స్ యొక్క పాఠ్యపథక రచన నమూనా. ఈ రెండింటిలో చూసినట్లయితే హెర్బార్ట్ యొక్క పాఠ్యపథక నమూనా రచన, అదేవిధంగా బ్లూమ్స్ టాక్సానమీ పాఠ్యపథక రచనలో చూసినట్లయితే హెర్బార్ట్ ఏమో 6 దశలలో పాఠ్యపథక రచన అనేది జరిగింది. బ్లూమ్స్లో చూసినట్లయితే 3 ట్రైగోనల్ ఆకారంగా జరిగింది. బ్లూమ్స్లో ఇంకా చూసినట్లయితే భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, అదేవిధంగా జ్ఞానాత్మక రంగం 3ంటిని చేయడం జరిగింది. హెర్బార్ట్ కేవలం జ్ఞానాత్మక రంగానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇలా 2 పథకాలకి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ధన్యవాదములు.